హలో గాయ్స్! ఇప్పుడు నేను పరాటా విత్ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ డీప్ ఫ్రై చేయండి. ఆనియన్స్ ఇట్లా స్ట్రైట్‌గా వర్టికల్‌గా కట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ నేను కాలీఫ్లవర్ కర్రీకి ఇదొక కొరియన్‌ది ఆర్డర్ పెట్టుకున్నా. ఇట్ వాజ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ టేస్టీ. స్వీట్‌గా ఉంటది టేస్ట్. అదొక 120 రూపీసో సంథింగ్. అది చాలా మిక్స్ చేసేయాలి. డైరెక్ట్ మీకు ఆ కాలీఫ్లవర్ పేస్ట్ అంతా రెడీ అయిపోతది. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్పైసీగా అనిపిస్తది కానీ చూడ్డానికి అది కొంచెం స్వీట్‌గానే ఉంది. తర్వాత కొన్ని వాటర్ ఎయ్యండి. ఎందుకంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి వాటర్ ఏస్తే ఇంకా ఎక్కువ క్వాంటిటీ వస్తది. నెక్స్ట్ మనం సెపరేట్‌గా కాలీఫ్లవర్ కట్ చేసి, ఆ కాలీఫ్లవర్ అందులో యాడ్ చేసి ఫ్రై చేయాలి కొంసేపు. ఫ్రై చేసిన తర్వాత వచ్చిన టేస్ట్ ఇది. చూడ్డానికి ఎంత టేస్టీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ నేను పరోటా షీట్ ఆర్డర్ పెట్టుకున్నా జెప్టో నుంచి. ఇది 100 రూపీసో ఎంతో పడుతుంది. డైరెక్ట్ నేను ఇంకా పాన్ తీసుకొని పరోటా వేయడం స్టార్ట్ చేసేసిన. నెక్స్ట్ మేము ఎప్పుడైనా పరోటా ఘీతోనే చేసుకుంటాం. ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేయం. ఘీతోనే. ఘీ ఏసి అది మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు వెయిట్ చేసి, హీట్ కూడా అవ్వాలి కాబట్టి సో మొత్తం ఫస్ట్ స్ప్రెడ్ చేసేసిన. చాలా హీట్ అయిన తర్వాత పరోటా తీసుకొని అప్పుడు పరోటా వేసిన. ఈ పరోటా బయట కొని తిన్న కన్నా ఈ పరోటా బాగుంటుంది. లైక్ మనకు నచ్చిన ఘీ ఆయిల్ ఏదన్నా వేసుకోవచ్చు. బయట ఎట్లా చేస్తారో మనకు తెలియదు కాబట్టి నాకు చాలా నచ్చింది పరోటా. మీకు కూడా నచ్చితే కొనుక్కోండి. బాగుంది టేస్ట్ లాస్ట్కి. పరోటా ప్లస్ కాలీఫ్లవర్ కర్రీ టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి. నాకు కూడా ఫస్ట్ టైం నేను ఈ పరోటా ట్రై చేయడం చాలా నచ్చింది. బాగుంది. ఇప్పుడు మీకు సీ ద రిజల్ట్. నాకు టోటల్‌గా చాలా నచ్చింది. కర్రీ ప్లస్ పరోటా కాంబినేషన్ విత్ ఆనియన్. ఇట్ వాస్ గుడ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.